మన ప్రభుత్వం పదే పదే ఒక మాట చెప్తుంది, రాజధాని ఒకే దగ్గర ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మీరు అందుకే చూస్తే వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చాం. ఈ రోజున ఆలోచన కేవలం కియా మోటార్స్ తీసుకొచ్చి అక్కడితో కాదు, మొత్తం మొబిలిటీ ఎట్లా అనంతపురం తీసుకురావాలి, అక్కడున్న పాలిటెక్నిక్స్ ఐటీఐలో కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకెళ్ళే ఆలోచనలో మేము ఉన్నాం. ఇంకో పక్కన కర్నూలుకి వచ్చేగల ఏకంగా డ్రోన్స్ హబ్గా మొన్న గౌరవ కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మంత్రి రాము కూడా ప్రకటించారు. ఆ డ్రోన్ హబ్ లో కూడా కావాల్సిన ఎకో సిస్టమ్, ఇన్నోవేషన్ కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్, మెంటరింగ్, నర్చరింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. కడప, చిత్తూరుకు వచ్చేగల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఆ రెండు జిల్లాల నుంచి ఎవరు ఉంటే ఇక్కడ మీకు తెలుసు, టీవీలు తయారు చేసే సంస్థలు వచ్చినాయి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు వచ్చినాయి, దాంట్లో కెమెరా మాడ్యూల్, బ్యాటరీలు తయారు చేసే సంస్థలు కూడా వచ్చినాయి. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో ఏకంగా బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి గ్యాస్ తయారు చేసేదానికి రిలయన్స్ అనే సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. అక్కడ కూడా అనేక అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. దానికి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. రతన్ టాటా గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, నాకన్నా మీకే బాగా తెలుసు ఆయన గురించి. నిన్న నేను ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా గారి విగ్రహం కూడా ఆవిష్కరించాను. అక్కడ నేను మాట్లాడుతూ చెప్పా, రతన్ టాటా గారు చనిపోయినప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు నేను వెళ్ళాను. ఫ్లైట్లో వెళ్తుంటే అప్పుడు ఐడియా వచ్చింది, రతన్ టాటా గారి పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలి. ఆ హబ్ నుంచి ప్రతి మేజర్ డిస్ట్రిక్ట్స్లో నోడ్స్ ఏర్పాటు చేసి మీలాంటి ఐడియాస్ ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను. ఐడియాస్ కూడా సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, మేము ఈ మీటింగ్ అయిన తర్వాత చర్చించి ఒక జియో కూడా ఇస్తాం. మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక శాఖల్లో పైలట్ చేసిన కూడా అవకాశం ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం మేము తీసుకుంటాం. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ సెక్రటరీ హెచ్ఆర్డి గారితో కూర్చుని మాట్లాడా, మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక స్థాయి వరకు వచ్చినా ఇక్కడతో ఆగకూడదు. మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారవ్వాలి. దానికి తప్పనిసరిగా మార్కెట్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పాం. దాంట్లో భాగంగా ఈరోజు మేము సుజ్లాన్ అన్న సంస్థతో, భారతదేశంలోనే అతిపెద్ద విండ్ మిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న సంస్థతో ఏకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాదు, కరిక్యులంతో పాటు రాబోయే రోజు ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇంక్యుబేట్ చేసే ఆలోచనతో ఈ రోజు మేము ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది. ఇట్లా భారతదేశంలో ఉన్న మేక్ ఇన్ ఇండియా పాటిస్తున్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని మన కరిక్యులంతో పాటు ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంక్యుబేట్ చేసేదానికి మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఫెస్ట్ అనేది ఏదో ఒక ఈవెంట్ కాదు, ఇదొక మూవ్మెంట్. గౌరవ ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తారు మేడ్ ఇన్ ఇండియా అని. ఇది చాలా చాలా అవసరం. ఈరోజు మనం వాడుతున్న సెల్ ఫోన్లు, టీవీలు, ఇవన్నీ కూడా మీరు చూస్తే కాంపోనెంట్స్ అన్ని చూస్తే చైనాలోనో తైవాన్లో తయారు చేస్తారు. దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది.